మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలి బురిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో ఈరోజు శనివారం డ్రగ్స్ గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఐజీ ఆకే రవికృష్ణ, అట్లాగే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి అయితే వారు ప్రత్యేకంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ ఆధ్వర్యంలో అతిథులకు కూడా ప్రత్యేకంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఐజీ రవికృష్ణ, అట్లాగే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విద్యార్థులకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు. ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను, దుష్పరిణామాలను అయితే విద్యార్థులకు వివరంగా అయితే వీరు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా, అట్లాగే గంజాయి రహితంగా తీర్చిదిద్దే విధంగా కూడా ముందుకు వెళుతున్నట్లు చెప్తా ఉన్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆకే రవికృష్ణ తెలియజేశారు. అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ అయితే తెలియజేశారు. ఇప్పటికే దాదాపుగా గంజాయిపై పూర్తిగా కూడా నియంత్రణ చేపట్టాము. అట్లాగే గంజాయి విక్రయిస్తున్న, ఆ గంజాయి సేవిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు చేపడతా ఉన్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా 250 మంది దాకా కూడా అరెస్ట్ చేశాము. అట్లాగే గుంటూరు జిల్లా పరిధిలో 20 మంది వరకు పీడీ యాక్ట్ నమోదు చేసినట్లయితే ఎస్పీ తెలియజేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ వినియోగంపై, డ్రగ్స్ రవాణా, అట్లాగే డ్రగ్స్ వినియోగంపై కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లయితే ఈగల్ ఆంధ్రప్రదేశ్ ఐజీ రవికృష్ణ అయితే తెలియజేశారు. ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉండాలి, ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ వంటి దేశాలు ఈ డ్రగ్స్ అనేది కూడా భారతదేశంలోకి ప్రవేశపెట్టడం ద్వారా కూడా యువతను నిర్వీర్యం చేయడం ద్వారా కూడా కొన్ని కుట్రలు పడుతూ ఉన్నాయి అని చెప్పి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి, ప్రత్యేకంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు కష్టపడి యువతను చదివిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఇటువంటి చెడు వ్యసనాలకైతే దూరంగా ఉండాలని చెప్పినైతే వీరు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ సందర్భంగానే విద్యార్థులు అందరి చేత కూడా ప్రత్యేకంగా ప్రతిజ్ఞ కూడా చేయించి, అట్లాగే కరపత్రాలను కూడా వారి చేతుల మీదుగా కూడా ఆవిష్కరింపజేసిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి, ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి వివేక సెంట్రల్ స్కూల్ యాజమాన్యానికి రావిపాటి వీరనారాయణ, అట్లాగే వాళ్ళ టీం అందరికీ కూడా వీరు ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. వెంటనే పోలీసు వారికి కానీ ఎవరు దాన్ని అంతా ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి, వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఏదైతే వాళ్ళు ఈ గాంజా ట్రేడ్ చేసి ఏదైతే సంపాదించారో దాన్ని కూడా ఆర్థిక మూలాలు తీసి వాళ్ళ ప్రాపర్టీస్ మీద అటాచ్ చేయడము, ఫ్రీజ్ చేయడము, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోనే అంతా కంట్రోల్లోకి వచ్చింది. అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో చూస్తే లాస్ట్ 6 months నుంచి ఆల్మోస్ట్ 450 మందిని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఎక్కడ గాంజా దొరికినా ఆ గాంజా ఎవరు తీసుకొచ్చారు, ఎవరు అమ్మినాడు, వాళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు, కన్స్యూమర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే మళ్ళా రిపీటెడ్గా ఇటువంటి క్రైమ్స్లో పాల్పడుతున్నారు వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసి, రౌడీ షీట్లు ఓపెన్ చేసి, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళను ప్రతి వారం స్టేషన్కి పిలిపించి వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడము. ఎవరైతే ఇంకా మారట్లేదో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం. పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే కేసు లేకుండా, ట్రయల్ లేకుండా వాళ్ళని జైల్లో ఉంచడం. ఎవరైతే హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉంటారో, ఎవరైతే క్రిమినల్స్ వాళ్ళ బిహేవియర్ మారట్లేదు వాళ్ళ మీద ఇది చాలా చాలా కఠినమైన, చాలా చాలా స్ట్రిక్ట్ ఒక చర్య ప్రభుత్వం ద్వారా తీసుకుంటున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు అరౌండ్ 20 మంది మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది గాంజా సంబంధించి. అదేవిధంగా ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి
అవేర్నెస్ కల్పిస్తున్నాము. మీ స్కూల్కి కూడా, మీ కాలేజ్కి కూడా ఈరోజు రావడం జరిగింది. ఇటువంటి 250 ప్రోగ్రాంలు జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది. ఎందుకు చేస్తున్నామంటే, మీరు ఏదైతే ఈ ఏజ్ గ్రూప్ ఉందో, ఈ జూనియర్ కాలేజ్లో ఉన్న ఏజ్ గ్రూప్, కాలేజ్లో స్టార్టింగ్ డిగ్రీ కాలేజ్లో ఉన్న ఏజ్ గ్రూప్ చాలా చాలా ఇంప్రెషనబుల్. చాలా అంటే మీరు ఇంటి నుంచి బయటికి ఫస్ట్ టైం వస్తారు, చాలా కొత్త విషయాలు మీకు తెలుస్తాయి, కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్రపంచము. దాంతో పాటు ఇటువంటి డ్రగ్స్ లాంటి విషయాలు కూడా తెలుస్తాయి. డ్రగ్స్ ఏదో ఉంటాయి, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందో అటువంటి విషయాలు కూడా జరుగుతాయి, అటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. చాలా మంది దీనికి కొంత అట్రాక్ట్ అయ్యి, చాలా మంది ఇటువంటి ఇదే ఏజ్ లోనే చాలా మంది ఈ డ్రగ్స్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. డ్రగ్స్ ఒకసారి కన్జ్యూమ్ చేసి దే విల్ ట్రై ఇట్. డ్రగ్స్ తో ప్రమాదం ఏంటంటే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీరు ఎప్పుడు దానికి అడిక్ట్ అయిపోయారు మీకే తెలియదు. డ్రగ్స్ తో ప్రాబ్లం ఏంటంటే అడిక్షన్. మీకు అలవాటు అవుతుంది, డ్రగ్స్ లేకుండా బతకలేరని ఒక ఫీలింగ్ వస్తుంది. ఏదైతే మీరు సరదాగా అనుకొని, ఏదైతే చిన్న విషయం అనుకొని మీరు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో, మీరు ఉంచుతున్నావో, అది మర్డర్ కంటే పెద్ద నేరము, అది రేప్ కంటే పెద్ద నేరము. దానికి శిక్ష దానికంటే చాలా చాలా ఎక్కువ. NDPS యాక్ట్ కింద మీరు అరెస్ట్ అయితే బెయిల్ కూడా చాలా చాలా కష్టం, బెయిల్ కూడా రాదు. తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలి, దానికి ఖర్చు పెట్టాలి. ఎప్పుడు కూడా మీ రికార్డులో మీ మీద ఒక క్రిమినల్ కేసు ఉంది అనేది ఒక రికార్డులో ఉంటుంది. మీరు ఫ్యూచర్ లో ఎక్కడ వెళ్ళినా, మీకు మంచి కేపబిలిటీ ఉన్నా, మీకు ఉద్యోగం వచ్చినా కూడా, ఉద్యోగం ఇవ్వక ముందు వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు? మీరు ఎక్కడైతే చదివారో, ఎక్కడైతే ఉన్నారో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ వెరిఫికేషన్ తెప్పిస్తారు. మీ మీద ఏమైనా కేసు ఉన్నట్లయితే ఆ ఉద్యోగం ఏదైతే మీరు సెలెక్ట్ అయిపోయారో, ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయినాక కూడా మీరు జాయిన్ కానివ్వరు. యూ విల్ నాట్ బి అలౌడ్ టు జాయిన్, బికాస్ మీకు మీ చరిత్రలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది, ఒక నేరం ఉంది మీ మీద. అంత సీరియస్ ఇష్యూ. అంటే ఒకసారి మీరు డ్రగ్స్ లోకి వెళ్ళినాక మీరు ఫిజికల్ గా వీక్ అవుతారు, మెంటల్ గా మీరు వీక్ అవుతారు, దాంతో పాటు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లీగల్ కాంప్లికేషన్ వస్తాయి, మీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. సో అంత సీరియస్ మ్యాటర్ ఉంది కాబట్టి మేము ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీకు అందరికి చాలా మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది మీకు. మీరు మంచి ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నారు, మీ తల్లిదండ్రులు మీకు ఎంతో కష్టపడి ఇక్కడ చదివిస్తున్నారు, మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఒక మంచి పొజిషన్కి ఎదగాలి, మీరు బాగా మీరు సెట్ అవ్వాలి, బతకాలి అని, మీ కుటుంబంకి మీరు మంచి పేరు తీసుకురావాలి, ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకురావాలి. ఇటువంటి డైవర్జన్స్ లో పడకూడదు. ఇటువంటి డ్రగ్స్ లాంటివి ఏదైతే భవిష్యత్ నాశనం చేస్తాయో దాంతో ఎంత దూరం ఉంటే అంత దూరం మంచిది. మేము ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత జిల్లాలో ఉన్న ప్రెజెన్స్ అన్ని కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రెజెన్స్ అన్ని కూడా విజిట్ చేస్తున్నాం. ఆ అబ్బాయి, నేను 45 నిమిషాలు మాట్లాడాను. ఆ అబ్బాయి గంజాయి కేసులో 10 సంవత్సరాలు జైలు శిక్ష లభిస్తున్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసాడు అబ్బాయి. ఆ అబ్బాయి గురించి నేను మీకు తెలియాలి. ఆ అబ్బాయితో నేను మాట్లాడిన సమయంలో నాకు అర్థమైంది, చాలా బ్రైట్ స్టూడెంట్. కౌమార దశ అంటే 16, 17, 18 ఈ దశలో ఎవరైతే ఇంకా చెడు మార్గం పడతారో వాళ్ళని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ తర్వాత కాలేజీలోకి, బీటెక్ కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు, చెడు స్నేహాలు బారిన పడ్డాడు, గంజాయికి బానిస అయ్యాడు. తర్వాత ఒక తమిళనాడు చెందిన ఒక అబ్బాయితో కలిసి డ్రగ్స్ ని పెడ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. 65 కేజీల గంజాయితో అతను మదురైలోని తమిళనాడు పోలీసుకి చిక్కాడు. మదురై కోర్టు అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఆ అబ్బాయి విశాఖపట్నం కాబట్టి జైలు ట్రాన్స్ఫర్ పెట్టుకుని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వచ్చాడు. ఆ అబ్బాయి ఒకటి చెప్పాడు, సరే ఈ చట్టం ఇంత కఠినంగా ఉంటుందని నాకు తెలియస్తారని చెప్పాడు. ఆ రోజు నుంచి మేము ఈగల్ ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ లా అనే క్యాంపెయిన్ చేస్తున్నాం. టీచింగ్ లా అంటే ఇంకా NDPS చట్టం అంటే ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985. దీని ప్రకారం కేసులో మనం ఇరుక్కుంటే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, భవిష్యత్తు మొత్తం శూన్యం అయిపోతుంది. CCTNS, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ పేరు
జీవితకాలం పాటు ఉండిపోతుంది. అదేవిధంగా ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంబంధించిన పోర్టల్లో కూడా జీవితకాలం పాటు ఉండిపోతుంది, నిదాన్ పోర్టల్. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇప్పుడు వాళ్ళు తనిఖీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. కాబట్టి మేమందరికీ ఇక్కడ ఉన్న కూర్చున్న తమ్ముడికి చెల్లికి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, దయచేసి డ్రగ్స్ కి దూరంగా ఉండండి, డ్రగ్స్ వద్దు బ్రో. అటువంటి సంకల్పాన్ని మీరు అందరూ తీసుకోవాలి. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎవరిని కాటేస్తాయో మనకు తెలియదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా నేను చాలా కేస్ స్టడీస్ లోని వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారని చెప్పారు. పీర్ ప్రెషర్. ఫోర్స్ చేసే వాళ్ళు ఫ్రెండ్ అవుతాడా? కాదు, అతను మీకు ఎనిమి అవుతాడు. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, అటువంటి వాడు మీ ఫ్రెండ్ కాదు. మనందరం కూడా ఒక మంచి లక్ష్యం పెట్టుకోవాలి. మనకి లక్ష్యం ఉంటే ముందుకెళ్తాం, లక్ష్యం లేకపోతే ముందుకెళ్తాం. అందుకని మేము ఈగల్ తరపున ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మేము ప్రారంభించాం. దాంట్లోని గేట్వే డ్రగ్స్ థియరీ చెప్తున్నాం. కౌమార దశ అడోలసెంట్ లో ఎవరైతే పొగాకు ఉత్పత్తిగా అలవాటుపడతారో వాళ్ళ తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యి లిక్కర్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర వ్యసనాలు, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ లైక్ కొకైన్, ఎల్ఎస్డి, మెత్ వీటికి అలవాటు పడతారని చెప్పేసి చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మేము టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అసలు టొబాకే వాడద్దు, విద్యార్థులు ఎవరు కూడా ఇటువంటి వాడకూడదు. ప్రపంచంలో ఏ వ్యక్తిని చూసినా సరే రెండే రకాలు ఉంటాయి, మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. విద్యార్థులందరూ కూడా మంచి అలవాట్లు చేసుకోవాలి, చెడు అలవాట్లు దూరంగా ఉండాలి. మంచి అలవాట్లు అంటే చదువుకోవడం, లైబ్రరీకి వెళ్ళడం, అదేవిధంగా స్పోర్ట్స్, ఇటువంటి అన్ని కూడా డెవలప్ చేసుకోవాలి మీరు అందరూ కూడా. వీటి ద్వారా ముందుకెళ్ళాలి. దీన్ని ఎసిమెట్రిక్ వార్ అంటారు. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇండియాని ఎదుర్కోలేదు, కాబట్టి ఎసిమెట్రిక్ వార్, ఇట్స్ నాట్ సిమెట్రిక్ వార్. ఎదుర్కొంటారా? ముందు భారతదేశం ఎందుకింత ప్రపంచంలో అగ్రగామిగా చేరబోతుంది అంటే ఇంకా వాళ్ళకి ఒకటే తెలిసింది, భారతదేశానికి అత్యంత సంపద యువతీ యువకులు. ముందు యువతీ యువకులు బలహీనం చేయండి. యువతీ యువకులు బలహీనం చేయాలంటే ఇంకా ఏం చేయాలి? యువతీ యువకులు బలహీనం చేయాలంటే ఇంకా డ్రగ్స్ ప్రవేశపెట్టాలి దేశంలో, ఆ సమాజంలో అశాంతి క్రియేట్ చేయాలి. కాబట్టి దీన్ని నార్కో టెర్రరిజం అంటారు. సో అబ్బాయికి మేము చెప్పాము, 5,000 రూపాయలు కాదు, 5,000 రూపాయలతో 20 AK-47 బుల్లెట్లు కొని ఆ బుల్లెట్ని పెహల్గామ్ లో మన భారతీయుల మీద వాళ్ళు ఉపయోగించారు. అంటే ఇంకా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇంకా డ్రగ్స్ ముట్టుకోవడం అన్నా, అదేవిధంగా డ్రగ్స్ ని ఉపయోగించడం అన్నా సరే దేశ ద్రోహం కింద లెక్క. అప్పటి నుంచి ఈగల్ కీ క్యాంపెయిన్ చేసింది, దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోవడం. తమలో కరెక్టేనా? గతంలో మావోయిస్టులు ఉండేవారు. మావోయిస్టులు ఎవరైతే గంజాయి పండించేవారో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, ఆయుధాలు కొనుక్కుని, ల్యాండ్ మైన్స్ కొనుక్కుని మన దళాల మీద వాళ్ళు దాడులు చేసేవారు. మావోయిస్టులు కూడా ఇంటర్నల్ టెర్రరిజం ప్రోత్సహించడం జరిగింది. అది కూడా నార్కో టెర్రరిజంలో భాగం. ఈరోజు మావోయిస్టులని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టింది. ఈరోజు ఆ ఏజెన్సీ ఏరియాల్లోని పూర్తి స్థాయిలో గంజాయి పండకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఒరిస్సాలో కూడా కొంత గంజాయి ఉంది, ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. డ్రగ్స్ గురించి మాట్లాడిన, డ్రగ్స్ ప్రోత్సహించిన 1972 సమాచారం అందించారు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan.
buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.